జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర. అందరికీ స్వాగతం. శ్రీ ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవాలు వేడుక పరంగా నిర్వహించుకోవడం మన పూర్వజన్మ సుకృతం. యజ్ఞయాగాది క్రతు విశేషం తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తూ చక్కనైన కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నటువంటి ఆద్యులు శ్రీమాన్ శ్రీ రాజేశ్వర స్వామి వారికి ఘన నీరాజనాలు మనందరం తరపున చప్పట్ల ద్వారా వారికి అందజేస్తాం. మా వందన మందార శుభ చందనాది పుష్పమాలికల్ని ప్రేమమాలికల్ని అర్పణ చేస్తూ ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ అందరికీ కూడా వందన మందార శుభ చందనాది పుష్పమాలికలను అర్పణ చేస్తున్నాం. విచేసినటువంటి న్యాయ వైశాష్టిక నిష్ణాతులు, బహుపురాణ ఆగమవేత్తలు, నిర్నిబంధ నిబంధ చండ ప్రచండ మహోగ్రదండ సాహితీ ప్రకాండులు, గురువరేణ్యులు, సాధు పుంగవులు ఎంతోమంది సనాతన ధర్మం కోసం నేడు తహతహలాడుతూ ఉన్నారు. భారతదేశంలో జన్మించినటువంటి మహానుభావుడు ఆదిశంకరాచార్యులు వారు. ఈ ఆదిశంకరాచార్యులే గనక లేకుంటే భారతదేశం యొక్క సనాతన ధర్మం 197 దేశాలకు తెలిసి ఉండేదే కాదు. నేడు ప్రపంచ నలుమూలల భారతదేశాన్ని ఆదరిస్తున్నారు అని అంటే దానికి కారణం మన సనాతన ధర్మం. దయాకర సభాపతి తవతు బిల్వ పత్రాదిభి సమర్చ పదపంకజం సులభమేవ కైవల్యదం కదాహమ వహం దియో విషయలంపటోగ్నః కథం చిదంబర మహానటం మృదు విచింతయేత్వామకం నచాస్మి కుశల స్మృతు శృతిపురాణ కావ్యేషువ కళాసు వివిధాసువ పరిజిదూస్మకం నైవదోహో అని ఏ మంత్ర జపం అయితే కాశీ విశ్వనాథ క్షేత్రంలో వారణాసిలో ప్రస్ఫుటమైందో అదే నేపథ్యంలో అదే భావోద్వేగంతో నేడు భారతదేశం ముందుకు జరుగుతోంది. కానీ ఇంతటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రాజరాజేశ్వర స్వామి వారు నిజంగా భిన్నజీవులు. అలాంటి వారు ఇంత పెద్ద పీఠాన్ని నిర్మించి ఎక్కడో ఏ మూల ఏ ప్రపంచ పటంలో ఎక్కడో ఈ భారతదేశంలో ఈ ఆంధ్రదేశంలో దాగి ఉన్న మహారుషులందరినీ కూడా ఆహ్వానించి ప్రేమించి లాలించి పాలించి రప్పించి ఒప్పించి తెప్పించి మెప్పించిన తీరు ఘనత ఈరోజు ఇక్కడ ప్రస్ఫుటంగా చక్కగా కనిపిస్తోంది. తెలుగు అయిన వారం మనం సనాతన ధర్మం పూర్తి స్థాయిలో అడుగంటి పోవడానికి కారణాలు కూడా కొన్ని ఉన్నప్పటికీ ఈ మతపరమైనటువంటి శక్తులు, మత మార్పిడి శక్తులు కూడా ఈరోజు సనాతన ధర్మాన్ని అణగారిస్తున్నాయి. ఇందు నేపథ్యంగా 11 సంవత్సరాలు నేను సీనియర్ జర్నలిస్టుగా ఉండి తదుపరి నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ గాయకుడుగా ఉన్నాను. సుందరకాండ 24 పర్వాలు కంఠస్థం చేసిన వాడిని నేను. కంఠస్థం 24 పర్వాలు కంఠస్థం అంటే సామాన్యమైన విషయం కాదు, మీ అందరికీ తెలిసిందే. అలా కంఠస్థం చేసి సనాతన ధర్మం కోసం మనం పాటుపడుతూ ఉన్నాం. ఇదే నేపథ్యంలో మనం ఎదుర్కొనేటువంటి 2-3 సమస్యల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాయి సభావేదిక నుంచి మీ అందరి అనుమతితో. ఏదో ఒక సన్మానం చేశారు, పూలల్లో ముంచారు, దండలతో ఎత్తారు, సారవాళ్ళతో కప్పారనే నినాదం కన్నా కూడా అసలు ఏమిటి సనాతన ధర్మం యొక్క లోపల పరిస్థితి ఏమిటి, ఎలా నడుస్తుంది అనేది కూడా కాస్త మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఈరోజు ఉన్నది. 1911 ఆ ప్రాంతంలో 111 మంది ముస్లింలు ఉంటే 2026కి 138 మంది అయ్యారు. 2030 నాటికి లేదా 2035 నాటికి 50% కనుక దాటారంటే భారతదేశంలో ప్రధానమంత్రి ముస్లిం అవుతాడు, ముఖ్యమంత్రి ముస్లిం అవుతాడు, ఎమ్మెల్యే ముస్లిం అవుతాడు, వార్డు కౌన్సిలర్ ముస్లిం అవుతాడు. అప్పుడు ఆ రోజు
మనకు జరిగే శాస్త్రం ఏమిటంటే బొట్టు పెట్టుకుంటే కొడతారు, కాషాయం ధరిస్తే కర్రతో కొడతారు. కాబట్టి భక్తి ఎంత ముఖ్యమో ఎదుర్కొనే శక్తి కూడా అంతే ముఖ్యంగా ఈరోజు మనందరం తెలుసుకోవాలి. మీరు కావాలంటే గమనించండి, ఈ మధ్యకాలంలో పూర్తి స్థాయిలో మత మార్పులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. హిందూ ధర్మం ఏమవుతుందనేది ఒక చింత నాకు హృదయంలో బాగా చింత ఉండేది. అందుకోసం ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఒక సమాచారం తెలియపరిస్తే, ఎక్కడైనా ఏదైనా ఒక దౌర్జన్యం జరిగితే, ఎక్కడైనా ఏదైనా ఒక అఘాయిత్యం జరిగితే, ఎక్కడైనా ఏదైనా ఒక బాలికి దుర్మరణం చెందితే వాటిపైన తీసుకునే శక్తి సనాతన ధర్మ శక్తి అని భావిస్తా నేను. మీ చప్పట్ల మధ్య మీరు అనుమతిస్తే ఆమోదిస్తే. అందుకోసం మనందరం పూజా కార్యక్రమాలు, ధ్యాన మహిమలు, అదేవిధంగా పవిత్ర కార్యకలాపాలు వాటి మధ్య కూడా మనము కాస్త బలోపేతం కావాలా. ఇంతమంది మహా ఋషులు పండితులు అందరూ ఉన్నారు కాబట్టి ఈ పండితులందరూ కూడా రాబోయే వర్ధమాన యువకులకి మనం ప్రబోధించాలా, చెప్పాలా. రాబోయే రుగ్మతల్ని ఎదుర్కొనేటువంటి సమస్యల్ని మనం ఎదుర్కొనేందుకు ముందుగా మనకు పోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నదని భావిస్తా నేను. అందుకోసం ఎన్నో కార్యక్రమాలు భారతదేశ సనాతన ధర్మశక్తి అనే ఒక నిర్మాణం చేసి దాంట్లో 880 మందిని ఇంతవరకు చేర్చి వాళ్ళ మనోభావాలు, వాళ్ళ భావాలను తెలుసుకుంటా ఉన్నాం. అందు నిమిత్తం ఈ ప్రపంచం పైన, ఈ దేశం పైన దౌర్జన్యాన్ని ఎదుర్కొనేటువంటి శక్తిగా మనం మారాలని కోరుకుంటూ, తెలుగు భాష ఉన్నతి కోరుకుంటూ, తెలుగు భాష అత్యున్నతన పంచదార కన్నా, పనసతనల కన్నా, తేనె పట్టు కన్నా తెలుగు మిన్న అన్నారు. కొండలోన కోనలోన కోయిలమ్మ పాటలోన, పల్లెలోన పడుచులోన పల్లవించు కవితలోన తన కథను తన వ్యధను పలికించే భావుకుల్ని కదిలించేటువంటి భాష మన భాష, తెలుగు భాష. గోదావరి నది స్వాది తరంగము పైన కృష్ణవేణి కేలు కలిపి ఆడినట్లుండే భాష, తుంగభద్ర జలతరంగ రంగము పైన మంజీర మహోదర మధురగీతి పలికినట్టుండే భాష మన భాష అని సాహితీ దురంధరులందరూ పొగడబడిన కమ్మనైన, తీయనైన, మధురమైన, మంజులమైన, మనోహరమైన, మనోజ్ఞమైనటువంటి మన భాష తెలుగు భాష. కాబట్టి తెలుగు వారందరూ ఏకదాటిగా ఒక్కరే సాటిగా రావాలని నదీ నదాలతో, శిలల గిరులతో, సస్యశ్యామలను జన కిరణాలతో, పల్లె పట్లతో, పచ్చని చెట్లతో, చేలగట్లతో, అసేతు సీత నగర పర్యంత అఖండ భారతావన్ని మైమరిపించి మురిపించింది సనాతన ధర్మం. సనాతన ధర్మం లేదు అంటే భారతదేశంలో భోజనమే లేదు. సనాతన ధర్మం లేదంటే 197 దేశాలు లేవు. భారతదేశం లేకుంటే దేశాలే లేవు. ఆర్యభట్టు నుంచి 0 నుంచి కనుగొన్న రీతి నుంచి ఈరోజు 197 దేశాల్లో భారతదేశ ఉనికి నేటికి చాటుతోంది. భార్యాభర్తల మధ్య పవిత్ర బంధం కానీ, అన్నా చెల్లెల బంధం కానీ, అన్నదమ్ముల ఐక్యత కానీ, కుటుంబ వ్యవస్థ కానీ, గ్రామాల పటిష్టత కానీ, నగరాల పోటు కానీ ఏది తీసుకున్నా కూడా భారతదేశ వ్యవస్థ అద్వితీయమైనది, అమోఘమైనది, అచింత్యమైనది, కర్ణామృతమైనది, రసప్లావితమైనది, మధురమంజుల మనోహర ఘట్టంగా భావించబడినది. కాబట్టి అయిపోయింది ఒక్క మాట. సొంపై సోకై సొబగై తెలుగింటి వయ్యారమై పలుకై పాటై పదమై నా తెలుగు గాంభీర్యమై వెండి మధ్యల వెన్నెల వానై చారు చెంచల చందన శీతల శోభై పారిజాత పరిమళ రసస్పందనమై గాంగజిరి గణగోదావరి తరంగ రంగాంతరంగ తన్మయమై చిన్మయమై నవ్యమై దివ్యమై కావ్యమై గేయమై హాస్యమై లాస్యమై నాదమై మోక్షమై పరడు విల్లు పల్లవించాలి మన సనాతన ధర్మం అని కోరుకుంటూ మీ అందరి ఒక సెలవు తీసుకుంటూ రాజరాజ పవిత్ర పాద పద్మాలకు మనస వచస శిరస మా యొక్క వందనములు ఎడుతూ అనయంబు నయంబు జయంబు ప్రియంబు మేర ఆదిశంకరాచార్య యొక్క కీర్తిని నలుదిశలో వ్యాపింపజేసే శక్తిగా మనందరం మారాలని కోరుకుంటూ విజయోస్తు విజయోస్తు విజయోస్తు. జై శంకర జై శంకర జై జై హర హర శంకర. నమశివాయ నమశివాయ.